ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది రాజమండ్రిలో. రాజమండ్రిలో గత 20 రోజులుగా చిరుతపులి తిష్ట వేసింది. తాజాగా నిన్న ఏదైతే కడియపుల్లంక వద్ద వాటి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారో, అక్కడి నుంచి బూర్లంక ప్రాంతంలో అంటే ఇదంతా కూడా నర్సరీలని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఈ చిరుతపులికి సంబంధించిన పాదముద్రలను గుర్తించారు. ఒక పక్క జోరున వర్షం కురవడంతో ఈ పులి పాదముద్రలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా సెర్చ్ టైగర్ సంబంధించి చిరుతపులిపై అన్వేషణ అటవీశాఖ అధికారులు పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏదైతే దాదాపు వేల ఎకరాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున నర్సరీలు నిర్వహిస్తూ ఉంటారు. నర్సరీల్లోనే ఈ చిరుతపులి అనేది నక్కి ఉంది, దాగి ఉంది అని ఒక అనుమానం అయితే అటవీశాఖ అధికారులు చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కూడా రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి సమీపాన లాలా చెరువు సమీప ప్రాంతాల్లో చిరుతపులి 10 రోజులుగా 15 రోజులుగా తిష్ట వేసిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా వెళ్ళిపోతుందేమో అని అధికారులు ఒక అంచనా వేశారు. ఆ రూట్ మ్యాప్‌ను పూర్తిగా పులి చిన్నాభిన్నం చేస్తూ ప్రస్తుతం అయితే మాత్రం ఈ కడియం సమీపంలో బూర్లంక ప్రాంతంలో రెండో రోజు పులి పాదముద్రలు కనిపించడంతో అంటే ఎక్కువగా జనవాహిని ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉంది. సమీపంలోనే నివాసాలు ఉంటాయి. వేలాదిగా అనేక మంది ఈ నర్సరీలో పనిచేస్తూ ఉంటారు. నిజానికి నర్సరీలు అంటే మనం రోడ్డు పైన చూసేటప్పుడు ఏవో చిన్న చిన్న మొక్కలు, రకరకాల అందమైన మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ లోపలికి వెళ్ళే కొలది తాటి చెట్టు అంత పొడవైన అతిపెద్ద మొక్కలు కూడా అనేక రకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళే కొలది. అటువంటి మొక్కల్లో ఎక్కడో ఇది దాగి ఉంది అని ఒక అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం నర్సరీ ప్రాంతాల్లో దాగి ఉంది ఈ ఈ టైగర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి. స్థానికులు కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడైతే అక్కడ ఒక పూరిపాక ఉండడం, ఆ పూరిపాక సమీపంలో పాదముద్రలు ఉన్నాయంటూ కూడా స్థానికులు పేర్కొంటున్నారు. బహుశా రాత్రి గాని, తెల్లవారుజామున సమయంలో గాని ఆ పూరిపాకలో ఈ చిరుతపులి అనేది వచ్చి అక్కడ అక్కడ ఆ పూరిపాకలో ఉండి అక్కడి నుంచి మరలా వెదరికి వెళ్ళిపోయిందా అన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అటవీ శాఖ అధికారులు కూడా పాపం వారికి ప్రతి నిత్యం ఈ చిరుతపులి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. వాటిని గుర్తించేందుకు మరలా జిల్లాధికారి భరణితో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక 50 నిఘా కెమెరాలు, ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బోన్లు దాదాపుగా 4 బోన్లు చిరుతపులిని బంధించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దాని పాదముద్రలను గుర్తిస్తున్నారు. నిజానికి కొన్ని పాదముద్రలు పులివి కానప్పటికీ కూడా అవి పులేవని అపోహలు కూడా ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రతి పాదముద్రని కూడా అటవీ శాఖ అధికారులు జిల్లాధికారిని భరణి కావచ్చు, ఇతర శాఖ అధికారులు పద్మావతి మేడం కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున పాదముద్రలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారి పద్మావతి కూడా తనదైన అక్కడ పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఫ్లో కెమెరాలు మనకి ఫ్లై కెమెరాలు ఉంటాయో ఆ కెమెరాల ద్వారా కూడా గుర్తించే అవకాశం అంటే పులిని గుర్తించేందుకు ఫ్లై కెమెరాలు కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏమైనా అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ప్రజలకి అటవీ శాఖ అధికారులు చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతంలో సంచరిస్తుంది కాబట్టి ఒక జాగ్రత్త అనేది చాలా అవసరమని వారు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. జనవాహిని ప్రాంతం అంటే కడియపులంక కానీ ఇక్కడ ఉన్న బూర్లంక ప్రాంతాలన్నీ కూడా జనవాహిని ప్రతినిత్యం వేలాది మంది ఆ రహదారిపై రాకపోకలు కొనసాగిస్తారు. పక్కనే దాదాపు వందలాది నివాసాలు కూడా ఉన్నాయి. తిరిగి జన నివాసాల్లోకే చిరుతపులి రావడంతో భయాందోళనలు కూడా గురవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చూడాలి మరి ఆపరేషన్ సెర్చ్ ఏమవుతుంది. 4 ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా పులిని బంధిస్తామంటున్నారు జిల్లా అధికారిని భరణి. ఆ దిశగా ఒక పక్క జోరు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు భరణి కావచ్చు, ఇటు పద్మావతి మేడం కావచ్చు, వీరంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. సిబ్బంది అంతా కూడా వందలాదిగా అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకుని ఆపరేషన్ సెర్చ్ ఆఫ్ ది టైగర్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రజలైతే భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఏ మూల దాగి ఉందో, ఒకవేళ ఏం జరుగుతుందన్న భయం ఉంది. అప్రమత్తత అవసరం. భయపడాల్సిన అవసరం ఏం లేదు. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా మీకు అనుమానం వచ్చి డౌట్ వస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. మరోపక్క ఈ ఫేక్ వీడియోలని అంటే పులి లేకపోయినా ఉన్నట్టు కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు కూడా తిరుగుతున్నాయి. అటువంటి వాటిని నమ్మొద్దు. అలాంటి వీడియోలు పెడితే వారిపై చర్యలు కూడా తీసుకుంటామంటూ జిల్లా అధికారులు కూడా తెలియజేస్తున్నారు. గతంలో రాజమండ్రి కూడా కొంతమంది ఆకతాయిలు చేసిన పరిస్థితిలో పులి ఉన్నట్లుగా కూడా చేశారు. మళ్ళీ తాజాగా ఈరోజు కూడా అలాంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫేక్ వీడియోలు నమ్మొద్దు. పులి అనేది ఖచ్చితంగా ఎటువంటి వీడియోలో ఇప్పటివరకు అంటే ఈ కడియపులంక ప్రాంతంలో రికార్డు కాలేదు. దయచేసి ఫేక్లు అనేవి నమ్మొద్దు. ఆపరేషన్ సెర్చ్ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా చిరుతపులిని బంధిస్తాం అంటూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైనా కడియపులంక సమీప ప్రాంతాల్లో బూర్లంక ప్రాంతాల్లో టైగర్ సెర్చ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పులి ఆపరేషన్. న్యూస్ 18 సూర్యప్రకాష్.